మండపేట డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ కరటూరి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. దేశ రక్షణ వ్యవస్థలో భాగమైన నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ హోదాను ఆయనకు ప్రదానం చేశారు. గత 28 ఏళ్లుగా ఎన్సీసీలో ఈయన విశేష సేవలు అందించడంతో పాటు ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో ఈయనకు ఈ గౌరవం దక్కింది. దక్షిణ భారతదేశంలో ఇద్దరికి ఈ గౌరవం దక్కగా వారిలో శ్రీనివాస్ ఒకరు కావటం అభినందనీయమని చెప్పుకోవచ్చు. ఈ హోదా లభించడం మామూలు విషయం కాదు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈయన అధికారికంగా యూనిఫామ్తో పాల్గొనవచ్చు. ఇంత గొప్ప గౌరవాన్ని పొందడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ టీకేవి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తూ కళాశాల వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. సెంట్రల్ గెజిట్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంక్ ప్రదానం చేసినట్లు తెలిపారు. కాకినాడ నేవల్ యూనిట్ కార్యాలయంలో నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ అరుణ్ శ్రీనివాసరావుకు ర్యాంకును ప్రదానం చేసినట్లు చెప్పారు. ఇకపై ఆయన నేవీ అధికారిగా జీవితాంతం కొనసాగవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా కరటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ గత 40 సంవత్సరాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ గౌరవ ర్యాంకు పొందిన ఏకైక వ్యక్తిని తానే కావటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు లెఫ్టినెంట్ కమాండర్ శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. అదే మనకి ఢిల్లీ నుంచి వచ్చింది సార్. ఇది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు కన్ఫర్ట్ చేసిన ఇది ఆర్డర్స్ ప్రకారం డీజీఎన్సీసీ వారు నాకు ఇది పంపించడం జరిగింది. ఇందులో ఏంటంటే సెంట్రల్ గెజిట్ నోటిఫికేషన్ ఉందండి. అది కాకుండా డీజీఎన్సీసీ వారు ప్రత్యేకించి ఒక లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్లో మన ఇలా ప్రెసిడెంట్ ఆర్డర్స్ ప్రకారం ఇలా ఇస్తున్నాం అని చెప్పి రాయడం జరిగింది. మీరు ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకోవచ్చు, మీరు ర్యాంక్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్తూ ఒక డీజీఎన్సీసీ ఆయనే లెటర్ పంపించడం జరిగింది. ఇది ఒక సర్టిఫికెట్ అండి. మీకు ఈ ర్యాంక్ ఇచ్చాం అని చెప్పి లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంక్ ఇచ్చామని ఇది సర్టిఫికెట్. ఇది గెజిట్ నోటిఫికేషన్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ విత్ ర్యాంక్ అన్నమాట. ఇది ఇంకా మిగతా స్టేట్స్లో అంటే ఉత్తరప్రదేశ్ అలాగా మన స్టేట్ నుంచి మాత్రం నేను ఒక్కనే. ఇప్పుడు మిగతా స్టేట్స్లో కూడా ఎవరికో ఇచ్చారో వాళ్ళు కూడా పేర్లు లిస్టులో ఉన్నాయి.